అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ. వినాయక చవితి దగ్గర పడుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో రవ్వ కుడుములు ఎలా తయారు చేసుకోవాలి, ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో నేను రవ్వ కూడా ప్రిపేర్ చేయడం చూపిస్తాను. రవ్వ ఎలా చేసుకుంటే కుడుములకి ఉండ్రాలకి బాగుంటుందో కూడా చూద్దాం. పాల తాలికలు, బెల్లం తాలికలు రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లింక్లో క్లిక్ చేయండి. ఈ రోజైతే మనం రవ్వ కుడుములకు కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దాం. బియ్యం రవ్వ 1 కప్పు, మంచినీళ్ళు 2 కప్పులు, పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. రవ్వ ఉండ్రాలు తయారీ కోసం మనం ముందుగానే 1 గ్లాస్ రైస్ తీసుకొని వాటర్తో బాగా దాన్ని వాష్ చేసుకొని పెట్టుకుందాం. వర్షాకాలం కాబట్టి మనం ఇంట్లోనే క్లాత్ తీసుకొని ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. లేదు అంటే ఎండలో పెట్టుకుంటే ఆరబెట్టుకోవడం కోసం ఇంకా బాగుంటుంది రవ్వ. సో ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బియ్యంలో తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఎండ ఉంటే 1 లేదా 2 గంటల్లో బియ్యం ఆరిపోతాయి. నేనైతే రాత్రి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మార్నింగ్ వరకు ఫ్యాన్ గాలిలో ఉంచాను. అవి ఆరిపోయాయి. మార్నింగ్ అయ్యాక బియ్యం అంతా ఆ క్లాత్ మీద నుంచి తీసి ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను. ఇలా గిన్నెలో పెట్టుకున్న బియ్యం చాలా డ్రై ఉన్నాయి. అసలు ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బియ్యంని చాలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వలా వచ్చేలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రవ్వ తక్కువ వస్తుంది, బియ్యం పిండి ఎక్కువ వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యం పిండిని సెపరేట్ చేసుకుంటేనే కుడుములు చాలా టేస్టీగా వస్తాయి. 2 కలిపి చేసుకుంటే కుడుములు మెత్తగా వస్తాయి, టేస్టీగా ఉండవు. ఇలా మనం జల్లెడలో వేసుకొని రవ్వ సపరేట్గా, బియ్యం పిండి సపరేట్గా జల్లించుకోవాలి. ఇప్పుడు జల్లెడ ఎక్కడుందో వెతకాలి అనుకుంటున్నారా? పండగ అంటే అంతే కదండి, ఎక్కడే ఉంటే అన్నీ వెతుక్కొని మరి చేసుకుంటాము. పండగ అంటేనే హడావిడి. సో ఇలా మనం రవ్వ అంతా సెపరేట్ చేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఎంతైతే కుడుములు కావాలి అనుకుంటున్నామో అంతకు సరిపడగా ఈ రవ్వని 1 గ్లాసులో మెజర్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ రవ్వలో 1 గ్లాసు రవ్వను తీసుకున్నాను. 1 గ్లాసు రవ్వకి మనం 2 గ్లాసులు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకొని 2 గ్లాసుల వాటర్ ఒక కడాయిలో వేసుకోండి. లేదు కుక్కర్లో అయినా కూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు. ఇలా నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకున్న వెంటనే మనం స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. శనగపప్పు కొంతమంది నానబెట్టి వేసుకుంటారు, బట్ నానబెట్టకపోయినా కూడా శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. కానీ ఉప్పు మాత్రం ముందు వేసుకోకండి. నీళ్లు మరుగొచ్చిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకొని అప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ కూడా వేసి ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి. ఇది ఉడకడానికి ఇంచుమించుగా 10 నిమిషాలు పడుతుంది. నేను తీసుకున్న 1 గ్లాసు రవ్వ అయితే కరెక్ట్గా 10 నిమిషాల్లో ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది చేతులకి, కొంచెం చూసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అయినా సరే చేసుకోండి. ఏదైనా వేడి తగ్గక ముందు చేసుకుంటే మీకు ఉండ్రాళ్ళు, కుడుములు చాలా సాఫ్ట్గా బయటకు కనిపిస్తాయి, లోపల పొడిగా బాగుంటాయి. ఇలా మీకు కొంచెం వేడి ఎక్కువగా ఉంది అనుకుంటే మధ్యలో తడి చేయి పెట్టుకొని అయినా ఒత్తుకోవచ్చు. సో ఇలా అన్నీ ఉండ్రాలుగా చుట్టుకొని మనం ప్రసాదంగా ఏ ప్లేట్లో అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్లో తీసి పెట్టుకోండి. అంతేనండి, ఉండ్రాళ్ళు చాలా సింపుల్. కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. కొంచెం ఒకసారి మీకు అలవాటైంది అంటే నెక్స్ట్ టైం చకచకా 10 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా మీరు చేసేసుకోగలుగుతారు. సో ఈ రెసిపీ చూసారు కదా. ఇంకా ఇలాంటి ఎన్నో డెలిషియస్ రెసిపీస్ కోసం మీరు అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పాల తాలికలు, బెల్లం తాలికలు రెసిపీ కోసం కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. చూసారు కదా మన ఉండ్రాలు ఎంత ఈజీగా వచ్చేసాయో. ఇప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఒకసారి చెప్తాను. మనం బియ్యంని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా అయిపోకుండా రవ్వ ఎక్కువ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెడతో జల్లించి బియ్యం పిండి, రవ్వ సెపరేట్ చేసుకుంటేనే కుడుములు టేస్ట్ బాగుంటాయి. అలాగే శనగపిండి ఉడకాలి అంటే ముందుగా ఉప్పు వేసుకోకండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి ఈ వినాయక చవితికి ఉండ్రాళ్ళు చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే చేసుకోండి. అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. బాయ్ అండ్ నమస్తే.